Good morning to all. Myself M. Saraswati, working as a chemistry lecturer in Sir C.R. Reddy College for Women, Eluru. I am dealing the subject chemistry, first BSc first semester. Title of the paper Inorganic and Physical Chemistry, Unit 3, topic Solid State 2. Now I am going to explain the topics Bravais lattice, lattice point, Bragg's equation or X-ray diffraction and crystal structure, experimental determination of X-ray diffraction, defects in crystals, defects in stoichiometric compounds, and defects in non-stoichiometric compounds. Now, Bravais lattice. Bravais proposed that the 7 types of crystal systems exist in 14 unit cells. They are known as Bravais lattice. Bravais అనే సైంటిస్ట్ 7 types of crystal system ని ప్రపోజ్ చేశారు. అవి 14 యూనిట్ సెల్స్ లో ఎగ్జిస్ట్ అయినాయి అని చెప్పాడు. దే ఆర్ నోన్ యాజ్ బ్రావియస్ లాటిస్. ఓకే, అవి చూడండి ఒకసారి. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ 7 types of crystal systems చూడండి. Cubic or regular crystal. Okay, maximum symmetry of elements 9 planes, 13 axes and 1 center. Okay, అక్కడ మనకి plane of symmetries and axis of symmetries and center of symmetries and 3 types of symmetries మనం డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీ. ఓకే, అందులో క్యూబిక్ అనే ఒక క్యూబిక్ క్రిస్టల్ కి ప్లేన్ ఆఫ్ సిమెట్రీస్ 9 ఎగ్జిస్ట్ అవుతాయి అండ్ యాక్సిస్ ఆఫ్ సిమెట్రీస్ 13 ఎగ్జిస్ట్ అవుతాయి అండ్ ఒక సెంటర్ ఆఫ్ సిమెట్రీ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. అండ్ వాటి యొక్క అంటే క్యూబిక్ క్రిస్టల్లో ఓకే వాటి యొక్క ఎడ్జ్ లెన్స్ 3 కూడా ఈక్వల్గా ఉంటుంది. ఓకే, అండ్ వాటి యొక్క యాంగిల్స్లో ఓకే ఇంటర్ఫేషియల్ యాంగిల్స్ 3 కూడా 90 degrees ఉంటాయి. ఓకే, ఎగ్జాంపుల్స్ NaCl, KCl, CaF2, జింక్ సల్ఫైడ్ అండ్ Cu2O, డైమండ్, ఆల్మండ్స్ అండ్ లెడ్, సిల్వర్ అండ్ గోల్డ్ అండ్ మెర్క్యూరీ. ఓకే, ఇవన్నీ కూడా క్యూబిక్ ఆర్ రెగ్యులర్ క్రిస్టల్ సిస్టమ్కి ఎగ్జాంపుల్స్. చూడండి క్యూబిక్లో ఓకే క్యూబిక్ అనే క్రిస్టల్లో సింపుల్ యూనిట్ సెల్స్, ఫేస్ సెంటర్డ్ యూనిట్ సెల్ అండ్ బాడీ సెంటర్డ్ యూనిట్ సెల్స్ అని ఓకే 3 types చెప్పారు క్యూబిక్ అనే ఒక క్రిస్టల్లో. సింపుల్లో అంటే సింపుల్ ఆర్ ప్రిమిటివ్ యూనిట్ సెల్స్ అంటే ఏంటి? ఓకే, ఓన్లీ కార్నర్స్ పాయింట్స్ అనేవి కార్నర్స్లో ఎగ్జిస్ట్ అయి ఉంటాయి. వాటిని సింపుల్ ఆర్ ప్రిమిటివ్ యూనిట్ సెల్స్ అంటాం. అండ్ ఫేస్ సెంటర్డ్ యూనిట్ సెల్ అంటే మనకి పాయింట్స్ కార్నర్స్లో 8 కార్నర్స్లో పాయింట్స్ ఉండడమే కాకుండా ఓకే ప్రతి ఫేస్ యొక్క సెంటర్లో కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. ఇది ఫేస్. ఓకే, ఈ 4 లైన్స్ని కలిపితే వచ్చేది ఒక ఫేస్. ఈ ఫేస్ యొక్క సెంటర్లో పాయింట్ ఉంది. ఇలాంటి అన్ని 6 ఫేసెస్లో 6 పాయింట్స్ ఉన్నాయి. ఓకే, అంటే ఫేస్ సెంటర్డ్ యూనిట్ సెల్లో కార్నర్స్లో పాయింట్స్ ఉండడంతో పాటు ఫేస్ యొక్క సెంటర్లో కూడా పాయింట్స్ ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ ఫేస్ సెంటర్డ్ యూనిట్ సెల్స్. అండ్ బాడీ సెంటర్డ్ యూనిట్ సెల్లో ఓకే టోటల్ బాడీ యొక్క సెంటర్లో పాయింట్ ఉంటుంది. ఓకే, వీటితో పాటు 8 కార్నర్స్లో 8 పాయింట్స్ ఉండడంతో పాటు సెంటర్లో కూడా ఒక బాడీ యొక్క సెంటర్లో కూడా ఒక పాయింట్ ఉంటుంది. ఇది సింపుల్ అండ్ ఫేస్ సెంటర్డ్ అండ్ బాడీ సెంటర్డ్ క్యూబిక్ సెంటర్స్కి ఎగ్జాంపుల్స్. అంటే టైప్స్. ఈ 3 types కూడా క్యూబిక్ క్రిస్టల్లో ఎగ్జిస్ట్ అవుతున్నాయి. ఓకే, క్యూబిక్ క్రిస్టల్స్ అంటే 9 planes ఆఫ్ సిమెట్రీస్, 13 axis ఆఫ్ సిమెట్రీస్ అండ్ 1 సెంటర్ ఆఫ్ సిమెట్రీ ఎగ్జిస్ట్ అవుతుంది. వాటి యొక్క లెన్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి అండ్ యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి 90 degrees అండ్ ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ టెట్రాగోనల్. ఓకే, అంటే బ్రావియస్ అనేది సైంటిస్ట్ 7 types ఆఫ్ క్రిస్టల్ సిస్టమ్స్, ఇవి 7 types ఆఫ్ క్రిస్టల్ సిస్టమ్స్ని 14 యూనిట్ సెల్స్లో ఎగ్జిస్ట్ చేశారు. ఓకేనా, ఎక్స్ప్లెయిన్ చేశారు. చూడండి ఇక్కడ సెకండ్ వన్ టెట్రాగోనల్ క్రిస్టల్ సిస్టమ్. టెట్రాగోనల్ క్రిస్టల్ సిస్టంలో చూడండి 2 types. ఒకటి 5 planes ఆఫ్ సిమెట్రీస్ ఎగ్జిస్ట్ అవుతుంటే సెకండ్ 5 axis ఆఫ్ సిమెట్రీస్ ఎగ్జిస్ట్ అవుతున్నాయి. ప్లేన్స్ ఆఫ్ సిమెట్రీస్ అంటే ప్లేన్స్లో అంటే క్రిస్టల్ సిస్టంలోకి ప్లేన్ పాస్ చేస్తాం. అండ్ యాక్సిస్ ఆఫ్ సిమెట్రీస్ అంటే అక్కడ ఏం జరుగుతుంది, క్రిస్టల్స్లోకి లైన్ని పాస్ చేస్తాం. ఇప్పుడు వీటి యొక్క యాక్సిస్ అండ్ యాంగిల్స్ ఎలా ఉన్నాయి అంటే వాటి యొక్క లెన్స్లో 2 lengths ఈక్వల్గా ఉండి 3rd length అనేది అన్ఈక్వల్గా ఉంది. అండ్ యాంగిల్స్ మాత్రం 3 angles ఈక్వల్గా ఉన్నాయి 90 degrees. ఎగ్జాంపుల్స్ ఇవి. ఓకే, నెక్స్ట్ చూడండి టెట్రాగోనల్ స్ట్రక్చర్స్లో సింపుల్ అండ్ బాడీ సెంటర్డ్ మాత్రం ఎగ్జిస్ట్ అయింది. ఓకే, సింపుల్ అంటే కార్నర్స్లో ఓన్లీ పాయింట్స్ అనేవి కార్నర్స్లో ఎగ్జిస్ట్ అవుతాయి 8 corners.
అండ్ 8 కార్నర్స్తో పాటు బాడీ సెంటర్లో ఒక పాయింట్ ఎగ్జిస్ట్ అవుతుందని బాడీ సెంటర్డ్ అంటాం. థర్డ్ వన్ హెక్సాగోనల్ క్రిస్టల్లో 7 ప్లేన్స్ ఆఫ్ సిమెట్రీస్ 7 యాక్సిస్ ఆఫ్ సిమెట్రీస్ ఎగ్జిస్ట్ అవుతున్నాయి. అండ్ వీటి యొక్క 2 లెన్స్ ఈక్వల్ ఉండి థర్డ్ లెంత్ అన్ఈక్వల్గా ఉండి ఓకే 2 యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నాయి, 90 డిగ్రీ ఉంది అండ్ థర్డ్ యాంగిల్ డిఫరెంట్గా ఉంది 120 degrees. ఓకే అండ్ ఎగ్జాంపుల్స్ ఓకే జింక్ ఆక్సైడ్, లెడ్ అయోడైడ్ అండ్ కాడ్మియం సల్ఫైడ్ అండ్ మెర్క్యూరీ సల్ఫైడ్ అండ్ గ్రాఫైట్, ఐస్, బెర్ల్ అండ్ మెగ్నీషియం, జింకో, కాడ్మియం. దీస్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఫర్ హెక్సాగోనల్ క్రిస్టల్ సిస్టమ్. ఇక్కడ చూడండి హెక్సాగోనల్ ఇదిగోండి ఓకే ఇక్కడ ఓన్లీ హెక్సాగోనల్లో ఎండ్ ఫేస్ సెంటర్డ్ మాత్రమే ఎగ్జిస్ట్ అవుతుంది అండ్ ఇందులో ఓన్లీ 7 ప్లేన్స్ ఆఫ్ సిమెట్రీస్ అండ్ 7 యాక్సిస్ ఆఫ్ సిమెట్రీస్ ఎగ్జిస్ట్ అవుతున్నాయి అండ్ ఇందులో ఎండ్ ఫేస్ సెంటర్డ్ మాత్రం ఎగ్జిస్ట్ అవుతుంది. ఎండ్ ఫేస్ ఇదిగోండి ఎండ్ ఫేసెస్లో ఓకే సెంటర్లో ఒక పాయింట్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇది ఎండ్ ఫేస్ సెంటర్డ్ అలాంగ్ విత్ పాయింట్స్ ఇన్ ఎగ్జిస్ట్ ఇన్ కార్నర్స్. ఓకే నెక్స్ట్ ఫోర్త్ వన్ ట్రైగోనల్ ఆర్ రాంబోహెడ్రల్. ఓకే ట్రైగోనల్ క్రిస్టల్ ఆర్ రాంబోహెడ్రల్ క్రిస్టల్స్లో 7 ప్లేస్ ఆఫ్ సిమెట్రీస్ అండ్ 7 యాక్సిస్ ఆఫ్ సిమెట్రీస్ ఎగ్జిస్ట్ అవుతున్నాయి అండ్ వీటిలో లెన్స్ 3 ఈక్వల్గా ఉంటున్నాయి అండ్ 3 యాంగిల్స్ కూడా 90 degreesకి ఈక్వల్గా లేదు. ఓకే 90 degree కాదు. ఓకే ఎగ్జాంపుల్స్ ఇవి NaNO3, CaSO4, కాల్సైట్ అండ్ ICI అండ్ క్వార్జ్, ఆర్సెనిక్ అండ్ యాంటిమోనీ అండ్ బిస్మత్. ఓకే ఇవన్నీ కూడా ట్రైగోనల్ ఆర్ రాంబోహెడ్రల్కి ఎగ్జాంపుల్స్. సో ట్రైగోనల్ చూడండి ఒకసారి ట్రైగోనల్లో ట్రైగోనల్ ఆర్ రోంబోహెడ్రల్లో చూడండి ఓన్లీ సింపుల్ యూనిట్ సెల్ ఒకటే ఎగ్జిస్ట్ అవుతుంది అంటే ఓన్లీ పాయింట్స్ కార్నర్స్లో మాత్రమే ఎగ్జిస్ట్ అవుతున్నాయి. నెక్స్ట్ ఆర్థోరాంబిక్. ఓకే ఆర్థోరాంబిక్ ఆర్ రోంబిక్. ఆర్థోరాంబిక్లో 3 ప్లేన్స్ ఆఫ్ సిమెట్రీస్ 3 యాక్సిస్ ఆఫ్ సిమెట్రీస్ ఎగ్జిస్ట్ అవుతున్నాయి. ఏ లెంత్ కూడా ఈక్వల్గా లేదు అండ్ అన్ని యాంగిల్స్ మాత్రం ఈక్వల్గా ఉన్నాయి. ఎగ్జాంపుల్ KNO3, K2SO4, PbCO3, PaSO4, రోంబిక్ సల్ఫర్ అండ్ మెగ్నీషియం సల్ఫేట్. ఓకే MgSO4, 7H2O మ్యాగ్నైట్. అయితే ఇది ఆర్థోరాంబైట్. ఓకే ఇందులో ఇప్పుడు ఆర్థోరాంబైట్ని తీసుకుని మనం ఒకసారి ఫిగర్లో చూద్దాం. చూడండి ఆర్థోరాంబిక్ క్రిస్టల్ స్ట్రక్చర్ని చూస్తే ఇందులో సింపుల్ ఫేస్ సెంటర్డ్, బాడీ సెంటర్డ్, ఎండ్ ఫేస్ సెంటర్డ్ 4 types ఆఫ్ యూనిట్ సెల్స్ ఎగ్జిస్ట్ అయినాయి. ఓకే సో చూడండి 4 types ఆఫ్ ఎగ్జిస్ట్ అయినాయి అండ్ ప్లేన్స్ ఆఫ్ సిమెట్రీస్ 3 యాక్సిస్ ఆఫ్ సిమెట్రీస్ 3 కూడా ఎగ్జిస్ట్ అయినాయి. నెక్స్ట్ మోనోక్లినిక్ క్రిస్టల్లో ఒక ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఎగ్జిస్ట్ అయితే అండ్ ఒక యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ అనేది ఎగ్జిస్ట్ అయింది. బాడీ ఎడ్జెస్ లెన్స్ ఏవి కూడా ఈక్వల్గా లేవు. యాంగిల్స్ ఆల్ఫా అండ్ గామా 90 degrees అయితే బీటా మాత్రం ఈక్వల్గా లేదు అండ్ 90 degrees కాదు అని. ఓకే Na2SO4 10H2O, Na2B4 O7 10H2O, CaSO4 2H2O మోనోక్లినిక్ సల్ఫర్. ఇవి ఎగ్జాంపుల్స్ ఫర్ మోనోక్లినిక్. ఓకే ఎగ్జాంపుల్స్ ఫర్ మోనోక్లినిక్. డయాగ్రామ్ చూడండి మోనోక్లినిక్లో సింపుల్ అండ్ ఎండ్ ఫేస్ సెంటర్డ్ మాత్రం ఎగ్జిస్ట్ అవుతున్నాయి. నెక్స్ట్ 7th వన్ ట్రైక్లినిక్ క్రిస్టల్. ఇందులో ప్లేన్ ఆఫ్ సిమెట్రీ అండ్ యాక్సిస్ ఆఫ్ సిమెట్రీస్ ఏవి కూడా ఎగ్జిస్ట్ అవ్వలేదు అండ్ లెన్స్ ఏవి కూడా ఈక్వల్గా లేవు అండ్ యాంగిల్స్ ఏవి కూడా 90 degreesకి ఈక్వల్గా లేవు. ఓకే ఇవి ఏవి ఒకదానితో ఒకటి ఈక్వల్గా లేవు అండ్ 90 degrees కూడా కాదు. CuS4 5H2 అండ్ K2Cr2O7 అండ్ H3BO3 ఆర్థోబోరిక్ యాసిడ్. ఇవన్నీ ట్రైక్లినిక్ క్రిస్టల్ స్ట్రక్చర్కి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ లాటిస్ పాయింట్. The points representing the atoms, molecules and ions in a unit cell are known as lattice point. Unit cell అనేది a small part in crystal lattice. ఓకే ఆ యూనిట్ సెల్లో యాటమ్స్ కానీ మాలిక్యూల్స్ కానీ అయాన్స్ కానీ ఓకే ని రిప్రజెంట్ చేస్తాయి. పాయింట్స్ ఓకే పాయింట్స్ యాటమ్స్ ఆర్ మాలిక్యూల్స్ ఆర్ అయాన్స్ని రిప్రజెంట్ చేస్తాయి ఒక యూనిట్ సెల్లో. వాటిని లాటిస్ పాయింట్ అంటాం. అంటే లాటిస్ పాయింట్స్ అంటే పాయింట్సే. ఆ పాయింట్స్ని మనం ఏమని చెప్పుకోవచ్చు యాటమ్స్ కానీ మాలిక్యూల్స్ కానీ అయాన్స్ కానీ. ఇదంతా కూడా యూనిట్ సెల్లో. సో యూనిట్ సెల్స్ కూడా ఏంటి అంటే 4 types. ఓకే సింపుల్ లాటిస్ పాయింట్, సింపుల్ యూనిట్ సెల్ అని ఆర్ సింపుల్ ప్రిమిటివ్ లాటిస్ పాయింట్. సెకండ్ వన్ ఫేస్ సెంటర్డ్ లాటిస్ పాయింట్ ఆర్ ఫేస్ సెంటర్డ్ యూనిట్ సెల్. థర్డ్ వన్ బాడీ సెంటర్డ్ లాటిస్ పాయింట్ ఆర్ బాడీ సెంటర్డ్ యూనిట్ సెల్. అండ్ ఫోర్త్ వన్ ఫేస్ సెంటర్డ్ యూనిట్ సెల్ ఆర్ ఫేస్ సెంటర్డ్ లాటిస్ పాయింట్. ఆల్రెడీ ఈ 4 types మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకే నెక్స్ట్ బ్రాగ్స్ ఈక్వేషన్ ఆర్ ఎక్స్రే డైఫ్రాక్షన్ అండ్ క్రిస్టల్ స్ట్రక్చర్.
The wavelength of X-rays and the interatomic distance in crystal are of the same order 10 to the power minus 8 centimeters. X-rays యొక్క వేవ్ లెంత్ ఎంత ఉందో అండ్ ఒక క్రిస్టల్ తీసుకుంటే దానిలో ఉండే అటామిక్ డిస్టెన్సెస్ ఓకే ఆ క్రిస్టల్ లోపలే ఉండే ఇంటర్ అటామిక్ డిస్టెన్సెస్ కూడా సిమిలర్గా ఉన్నాయి, సేమ్గా ఉంది ఆర్డర్. ఓకే, ఎంత 10 to the power minus 8 centimeters. సో ఇప్పుడు క్రిస్టల్ అనేది అందువలన ఎప్పుడైతే ఈ ఎక్స్రేస్ యొక్క వేవ్ లెంత్ అండ్ క్రిస్టల్ ఓకే ఎక్స్రేస్ వేరు ఓకే క్రిస్టల్స్ వేరు, ఎక్స్రేస్ యొక్క వేవ్ లెంత్ అండ్ క్రిస్టల్లో ఉండే ఆటమ్స్ మధ్య ఉండే ఇంటర్ అటామిక్ డిస్టెన్స్ ఎప్పుడైతే సేమ్ ఉందో ఓకే సేమ్ ఆర్డర్లో ఉందో అప్పుడు ఆ క్రిస్టల్స్ ఓకే ఎక్స్రేస్ని డైఫ్రాక్ట్ చేయగలుగుతున్నాయి. ఓకేనా, ఎక్స్రేస్ని క్రిస్టల్స్ డైఫ్రాక్ట్ చేయగలుగుతున్నాయి అకార్డింగ్ టు బ్రాగ్స్. ఏ క్రిస్టల్ నాట్ ఓన్లీ బిహేవ్స్ యాజ్ ఏ ట్రాన్స్మిషన్ గ్రేటింగ్ బట్ ఆల్సో యాజ్ ఏ రిఫ్లెక్షన్ గ్రేటింగ్. క్రిస్టల్ అనేది ఓన్లీ గ్రేటింగ్ అంటే పాస్ చేసేది ఓకే, తన ద్వారా వచ్చిన ఎక్స్రేస్ని ట్రాన్స్మిట్ చేయడమే కాకుండా రిఫ్లెక్షన్ కూడా చేస్తుంది. సో ఒక క్రిస్టల్ అనేది గ్రేటింగ్గా యాక్ట్ చేస్తుంది, అది ట్రాన్స్మిషన్ చేయగలదు అలానే రిఫ్లెక్షన్గా కూడా యాక్ట్ చేయగలదు. సో అంటే రిఫ్లెక్షన్ గ్రేటింగ్గా కూడా యాక్ట్ చేయగలదు. వెన్ ఎక్స్రేస్ ఆర్ ఇన్సిడెంట్ ఆన్ ఏ క్రిస్టల్ ఫేస్ దీస్ పెనట్రేట్ ఇన్ టు ద క్రిస్టల్ అండ్ స్ట్రైక్ ద ఆటమ్స్ ఇన్ సక్సెసివ్ ప్లేన్స్. ఎక్స్రేస్ ఎప్పుడైతే క్రిస్టల్ ఫేస్ మీద ఇన్సిడెంట్ అయినాయో ఆ ఎక్స్రేస్ అనేవి క్రిస్టల్లోనికి పెనట్రేట్ అయ్యి అంటే చొచ్చుకుపోయి లోపలికి వెళ్ళి ఓకే ఆ సక్సెసివ్ ప్లేన్స్ మధ్యలో క్రిస్టల్లో ఉండే ప్లేన్స్లో చాలా ప్లేన్స్లో సక్సెసివ్ పక్కపక్కన ఉన్న ప్లేన్స్లో ఉండే ఆటమ్స్ మీద స్ట్రైక్ అవుతాయి ఎవరు ఎక్స్రేస్. ఓకే, నెక్స్ట్ చూడండి, బ్రాగ్స్ డెరైవ్ రిలేషన్ బిట్వీన్ ద వేవ్ లెంత్ అండ్ ద డిస్టెన్స్ డి బిట్వీన్ ద సక్సెసివ్ అటామిక్ ప్లేన్స్. అంటే ఇది చూడండి, ఇదిగోండి ఇదంతా ఒక క్రిస్టల్ అనుకోండి ఓకే, ఇది ఒక ప్లేన్ అండ్ ఇది ఒక ప్లేన్ అండ్ ఇది ఒక ప్లేన్. ఈ ప్లేన్స్లో యాటమ్స్ చూడండి అరేంజ్ అయి ఉన్నాయి ఓకేనా, స్పేస్ లాటిస్ అండ్ లాటిస్ పాయింట్స్ ఇవే కదా అరేంజ్ అయి ఉన్నాయి కదా. ఈ అరేంజ్ అయినప్పుడు అటామిక్ ప్లేన్ అంటాం ఓకేనా. యాటమ్స్ ఈ ప్లేన్లో అరేంజ్ అయి ఉన్నాయి కాబట్టి ఇది అటామిక్ ప్లేన్, ఇది అటామిక్ ప్లేన్, ఇది అటామిక్ ప్లేన్. ఈ పక్క పక్కన ఉన్న అటామిక్ ప్లేన్స్ మధ్య ఉండే డిస్టెన్స్ డి ఉంది చూసారా, ఆ డీకి అండ్ వేవ్ లెంత్ లాంబ్డాకి రిలేషన్ని బ్రాగ్స్ అనే సైంటిస్ట్ డెరైవ్ చేశారు ఓకేనా. నెక్స్ట్ యాంగిల్ అనేది రిఫ్లెక్షన్ యాంగిల్ అనేది థీటా అన్నాడు ఓకే. దిస్ లా ఈజ్ నోన్ యాజ్ బ్రాగ్స్ ఈక్వేషన్ ఆర్ బ్రాగ్స్ లా. అయితే ఈ లాస్ ఏంటి అంటే వేవ్ లెంత్కి ఆ డిస్టెన్స్ డీకి మధ్య వచ్చిన ఈ రిలేషన్నే బ్రాగ్స్ ఈక్వేషన్ అది బ్రాగ్స్ లా అంటాము. అక్కడ రిఫ్లెక్టివ్ యాంగిల్ అనేది థీటా. ఓకే, చూడండి ఒకసారి డయాగ్రామ్ని. ఇక్కడ మనకి ప్లేన్ A1 ప్లేన్ 2 ప్లేన్ 3 ఉన్నాయి, ప్లేన్ 1 ప్లేన్ 2. ఇప్పుడు ఒక వేవ్ ఎక్స్రేస్ వేవ్స్ ఒక వేవ్ ఎప్పుడైతే ఫస్ట్ ప్లేన్ మీద ఇన్సిడెంట్ అయిందో అది రిఫ్లెక్ట్ అవుతుంది ఓకే A' అండ్ వేవ్ 2 ఆర్ బి అనేది ఓకే బి అనేది సెకండ్ ప్లేన్ మీద ఇన్సిడెంట్ అయ్యి కొంత పార్ట్ రిఫ్లెక్ట్ అవుతుంది ఓకేనా. పడిన వేవ్స్ అన్నీ కూడా లోపలికి పెనట్రేట్ అయిపోవట్లేదు, కొంత పెనట్రేట్ అయినా లోపలికి వెళ్ళినా కొంత పార్ట్ వేవ్స్ అనేవి రిఫ్లెక్ట్ అవుతున్నాయి బయటికి ఓకేనా. ఇప్పుడు చూడండి ఒకసారి, మోనోక్రోమాటిక్ ఎక్స్రే స్ట్రైకింగ్ ద ప్యారలల్ ఈక్విడిస్టెన్స్ ప్లేన్స్ ఆఫ్ ఆటమ్స్ ఆర్ అయాన్స్ విత్ ఇంటర్ప్లానర్ డిస్టెన్స్ డి. డిస్టెన్స్ డి ఉన్న యాటమ్స్ ఆర్ అయాన్స్ కలిగి ఉన్న ప్లేన్స్ ఓకేనా ఈక్వి డిస్టెన్స్ ఆ రెండు ప్లేన్స్ అన్నీ కూడా సమానమైన దూరంలో ఉన్నాయి, ప్యారలల్గా ఉన్నాయి. అటువంటి ప్లేన్స్ని స్ట్రైక్ చేసినాయి ఎవరు, మోనోక్రోమాటిక్ ఎక్స్రేస్, ఒకే డైరెక్షన్లో వెళ్ళే ఎక్స్రేస్. సమ్ ఆఫ్ దెమ్ ఆర్ రిఫ్లెక్టెడ్ బ్యాక్, ఆల్ ద ఇన్సిడెంట్ వేవ్స్ ఆర్ ఇన్ ఫేజ్ ఆఫ్టర్ స్ట్రైకింగ్ ద సక్సెసివ్ ప్లేన్స్. కొన్ని పార్ట్ అందులో కొన్ని వెనక్కి రిఫ్లెక్ట్ అయినా కూడా ఇన్సిడెంట్ అయిన వేవ్స్ మాత్రం స్ట్రైక్ అయిన తర్వాత సక్సెసివ్ ప్లేన్ మధ్యలో మాత్రం ఉంటున్నాయి ఓకే. దీస్ ఆర్ రిఫ్లెక్టెడ్ సచ్ దట్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ థీటా. ఓకే, ఇదిగోండి ఇదిగోండి ఇవి ఇలా ఇన్సిడెంట్ అవుతున్నాయి, పడుతున్నాయి కదా, ఇన్సిడెంట్ రేస్ అంటాము. ఇక్కడ యాంగిల్ ఇన్సిడెంట్ యాంగిల్ అంటాము. కొంత పార్ట్ ఇదిగోండి బయటికి రిఫ్లెక్ట్ అవుతున్నాయి ఓకే. నెక్స్ట్
Let us consider two waves 1 and 2 incident on plane 1 and 2 respectively at angle theta. చెప్పాను కదా, the path length BZB is longer than AOA dash. path length BZB ఇదిగోండి బీను, ఇదిగోండి జెడ్, ఇది బి, ఇదంతా అంటే ఇది ఒక వేవ్ కదా, ఇది ఒక వేవ్. ఓకే, ఈ పాత్ లెంత్ దూరం అనేది ఓకే ఈ ఏఓజెడ్ అంటే ఫస్ట్ వేవ్ యొక్క లెంత్తో కంపేర్ చేస్తే దీని యొక్క లెంత్ ఎక్కువగా ఉంది. ఓకే, అండ్ ఫర్ నోయింగ్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ పాత్స్, మనం ఈ రెండు పాత్స్ యొక్క డిస్టెన్స్ డిఫరెన్స్ని మనం నోయింగ్ తెలుసుకోవడానికి, ఈ రెండు పాత్స్ యొక్క డిఫరెన్స్ని మనం తెలుసుకోవడానికి, ఇది ఒక పాత్ అంటున్నాను, ఇది ఒక సెకండ్ పాత్ అంటున్నాను, ఇదిగోండి ఇది సెకండ్ పాత్. ఈ రెండు పాత్స్ యొక్క డిఫరెన్స్ని మనం తెలుసుకోవడానికి ఏం చేసాము అంటే టూ పాత్స్ ఓకే డ్రా ఓసి అండ్ ఓడి పర్పెండిక్యులర్స్. ఓకేనా, చూడండి ఇక్కడ ఓసి ఒకటి డ్రా చేసుకున్నాం, ఓడి ఒకటి డ్రా చేసుకున్నాం. ఈ ఓసి అనేది ఈ ఇన్సిడెంట్ అయిన వేవ్స్కి పర్పెండిక్యులర్గా ఉంటున్నాయి, అండ్ ఈ ఓడి అనేది ఈ రిఫ్లెక్ట్ అయిన రేస్కి పర్పెండిక్యులర్గా ఉంది. ఓకేనా, మనం జస్ట్ ఇది ఫస్ట్ పాత్, ఇదిగోండి ఇది ఫస్ట్ పాత్, ఇది సెకండ్ పాత్, సెకండ్ వేవ్. ఈ రెండిట్లో యొక్క డిఫరెన్స్ వీటి మధ్య డిఫరెన్స్ తెలుసుకోవడానికి మనం ఇక్కడ ఒక పర్పెండిక్యులర్ ఓసీని డ్రా చేసాం. ఓకే, ఇది ఇన్సిడెంట్ అండ్ రేస్ ఇన్సిడెంట్స్కి పర్పెండిక్యులర్గా ఉంది, ఇది రిఫ్లెక్టెడ్ వే. ఓకేనా, సో ఈ ఓడి అనేది రిఫ్లెక్టెడ్ పర్పెండిక్యులర్గా ఉంది. నెక్స్ట్, సో ద పాత్ లెంత్ BZB is longer than the path length AOA by the distance CZ plus ZD. ఓకే, ఎంత ఎక్కువగా ఉంది పాత్ లెంత్ ఈ BZB అనేది ఈ OA డాష్ కంటే కూడా పెద్దగా ఉంది. ఎంత పార్ట్ అది పెద్దగా ఉంది అంటే ఇదిగోండి ఈ CD. ఓకే, చూడండి ఇక్కడ ఏమన్నాడు, CZ ప్లస్ ZD, ఇదిగోండి CZ ప్లస్ ZD ఇంత పార్ట్ ఎక్కువగా ఉంది అని చెప్తున్నాడు, CZ ప్లస్ ZD. ఓకే, ZD. నెక్స్ట్, సో ఇప్పుడు ఈ CZ ప్లస్ ZDఏ పాత్ డిఫరెన్స్ అవుతుంది. అంతే, ఈ పాత్ మధ్య డిఫరెన్స్ మనం తెలుసుకోవడానికి ఇక్కడ మనం ఈ పర్పెండిక్యులర్స్ డ్రా చేసాం, ఇదే దాని యొక్క డిఫరెన్స్. ఓకేనా, దీనికంటే ఇది కొంచెం చిన్నగా ఉంది, ఆ డిఫరెన్స్ ఎంతలో అంటే ఆ రెండు ఈక్వల్గా ఉండడానికి కొంచెం వేరియేషన్ ఉంది. ఆ వేరియేషన్ ఎంత అంటే CZ ప్లస్ ZD. ఓకే, సో పాత్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు CZ ప్లస్ ZD. పాత్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు an ఇంటిగ్రల్ నెంబర్ ఆఫ్ వేవ్. పాత్ డిఫరెన్స్ అనేది ఒక ఇంటిగ్రల్ నెంబర్తో ఇండికేట్ చేస్తాం. సో స్మాల్ n ఈక్వల్ టు CZ ప్లస్ ZD. అండ్ ల్యాండా అనేది మనం ఎక్స్రేస్ని ఇన్సిడెన్స్ చేసాం కదా, పంపించినప్పుడు ఇన్సిడెంట్ అయినాయిగా ప్లేన్ మీద, వాటి యొక్క ఇన్సిడెంట్ అయిన ఎక్స్రేస్ యొక్క వేవ్ లెంత్ ల్యాండా. సో n ఈక్వల్ టు CZ ప్లస్ ZD. n అంటే ఒక ఇంటిగ్రల్ నెంబర్. ఓకేనా, CZ ప్లస్ ZD అంటే పాత్ డిఫరెన్స్. ఓకే, పాత్ డిఫరెన్స్. నెక్స్ట్, ట్రయాంగిల్ OCZ అండ్ ODZ ఆర్ కాంగ్రుయెంట్. అంటే OCZ చూడండి, ఇదిగోండి OCZ అండ్ OZD ఈ రెండు ట్రయాంగిల్స్ కూడా కాంగ్రుయెంట్ అంటే మీనింగ్ ఏంటి అంటే సేమ్ యాంగిల్ని కలిగి ఉంటాయి. ఓకే, దీనికి ఎంత యాంగిల్ ఉందో ఈ ట్రయాంగిల్కి ఎంత యాంగిల్ ఉందో OCZ అనే ట్రయాంగిల్కి, అలానే OZD అనే ట్రయాంగిల్ కూడా సేమ్ యాంగిల్ ఉంది. సో వీటిని కాంగ్రుయెంట్ అంటాము. ఓకే, నెక్స్ట్ CZ ఈక్వల్ టు ZD. సో ఎప్పుడైతే అలా అయిందో CZ ఈజ్ ఈక్వల్ టు ZD అవుతుంది. యాంగిల్ ఎప్పుడైతే ఈక్వల్గా ఉందో CZ ఎంత ఉంటుందో ZD అంతే ఉంది. ఓకే, నెక్స్ట్ n లాంబ్డా ఈక్వల్ టు CZ ప్లస్ CZ 2CZ, n లాంబ్డా ఈక్వల్ టు 2CZ. ఓకే, n లాంబ్డా ఈక్వల్ టు 2CZ. సో ఇప్పుడు లెట్ us కన్సిడర్ ఏ ట్రయాంగులర్ OCZ తీసుకోండి. ఓకే, OCZ అనే ట్రయాంగిల్ తీసుకోండి. OCZ ట్రయాంగిల్ తీసుకుంటే సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటా, ఇదిగోండి థీటా ఇక్కడ ఉంది, సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఇదేగా CZ బై OZ, ఇదిగోండి OZ. ఓకే, CZ బై OZ అంటే ఈ రెండు ప్లేన్స్ మధ్య డిస్టెన్సే కదా, సో D. OZ ప్లేస్లో D అనేది మనం రిప్రజెంట్ చేసుకుంటాం. ఇదిగోండి CZ ఈజ్ ఈక్వల్ టు OZ అటేపుకి వెళ్ళిపోతే కనుక OZ ప్లేస్లో D, సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు CZ. సో
ఈ సిజెడ్ ప్లేస్లో ఈ డి సైన్ థీటాని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. అప్పుడు ఎన్ లాంబ్డా ఈక్వల్ టు 2 ఇంటూ సిజెడ్ ప్లేస్లో డి సైన్ థీటా. ఎన్ అనేది 1 2 3 అప్ టు సోన్ నెంబర్స్. ఓకే, దిస్ ఈక్వేషన్ ఈజ్ నోన్ యాజ్ బ్రాగ్స్ ఈక్వేషన్. ఎన్ లాంబ్డా ఈక్వల్ 2d సైన్ థీటా ఈక్వేషన్ మనం బ్రాగ్స్ ఈక్వేషన్ అంటాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 దట్ ఈస్ ఫస్ట్ ఆర్డర్ రిఫ్లెక్షన్. ఎన్ అనేది 1 అయితే అది ఫస్ట్ ఆర్డర్ రిఫ్లెక్షన్ అవుతుంది. అండ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 2 అయితే కనుక సెకండ్ ఆర్డర్ రిఫ్లెక్షన్ అవుతుంది. ఓకే, సపోజ్ మనం ఎన్ వాల్యూని మెజర్ చేసి ఓకేనా ఇన్సిడెంట్ యాంగిల్ థీటాని మనం మెజర్ చేస్తే కనుక అప్పుడు డి బై లాంబ్డాని మనం మెజర్ చేయగలం. ఓకేనా, మనం తెలుసుకోగలం. ఇప్పుడు ఎన్ అనేది జనరల్గా సెట్ ఆఫ్ ఈక్వల్ టు అంటే జనరల్లీ సెట్ యాజ్ ఈక్వల్ టు 1. ఎన్ అనేది జనరల్గా 1కి ఈక్వల్ చేస్తే కనుక బ్రాగ్స్ ఈక్వేషన్ అనేది ఎలా రాయొచ్చు అంటే ఎన్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ 2d సైన్ థీటా బ్రాగ్స్ ఈక్వేషన్. జనరల్గా ఎన్ ఎప్పుడైతే 1 అయిందో లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 2d సైన్ థీటా. దిస్ ఈజ్ బ్రాగ్స్ ఈక్వేషన్. నెక్స్ట్, ఎక్స్పెరిమెంటల్ డిటర్మినేషన్ ఆఫ్ ఎక్స్రే డైఫ్రాక్షన్. ఓకే, ఇప్పుడు ఎక్స్రే డైఫ్రాక్షన్కి మనం ఎక్స్పెరిమెంటల్ డిటర్మినేషన్ ఎలా అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం చూద్దాము. ఫస్ట్, ఏ బీమ్ ఆఫ్ ఎక్స్రే ఈజ్ జనరేటెడ్ ఫ్రమ్ ద ఎక్స్రే ట్యూబ్ అండ్ మేడ్ మోనోక్రోమాటిక్ బై పాసింగ్ త్రూ స్క్రీన్ ఎస్. మనం ఇక్కడ ఎక్స్రే ట్యూబ్ సెట్ చేసాము. ఓకే, అంటే ఈ ఆపరేటర్లో ఈ ఎక్స్రే ట్యూబ్ అనేది ఎక్స్రేస్ని జనరేట్ చేస్తుంది. ఎక్స్రేస్ని ప్రొడ్యూస్ చేస్తుంది, జనరేట్ చేస్తుంది. ఇవి ఎక్స్రేస్ ఈ స్లిట్ ఉంది కదా, అంటే ఎస్ అనే స్క్రీన్ ఉంది కదా, ఈ స్క్రీన్ ద్వారా వెళ్ళినప్పుడు ఏంటంటే అవి మోనోక్రోమాటిక్ కింద చేంజ్ అవుతాయి. అంటే సేమ్ డైరెక్షన్, ఒకే డైరెక్షన్లో ఎక్స్రేస్ వెళ్ళేలాగా ఈ ఎస్ అనే స్క్రీన్ అనేది చేస్తుంది. ఎప్పుడైతే ఈ ఎస్ అనే స్క్రీన్ నుంచి బయటకు వచ్చిందో ఎక్స్రేస్, అప్పుడు అది ఆ ఎక్స్రేస్ అనేవి ఎక్స్రేస్ స్లిట్ ఎల్ అండ్ ఎల్ డాష్ ద్వారా ట్రావెల్ అవుతాయి. అండ్ ఈ టీ అనేది ఒక టర్న్ టేబుల్. దీన్ని మనం ఎలా అయినా టర్న్ చేసుకోవచ్చు, ఎలా అయినా తిప్పుకోవచ్చు. ఓకేనా, చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇప్పుడు ఈ రేస్ ఇక్కడ మనం ఈ టర్న్ టేబుల్ మీద అరేంజ్ చేసుకున్న ఈ క్రిస్టల్ మీద ఇన్సిడెంట్ అయినాయి. ఓకే, టర్న్ టేబుల్ మీద ఇదిగోండి రొటేటెడ్ అట్ గివెన్ ఎనీ డిజైర్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ థీటా. మనం మనకు కావాల్సిన థీటా యాంగిల్లో మనం ఆ టేబుల్ని టర్న్ చేసుకోవచ్చు. నెక్స్ట్, అంటే ఇక్కడ ఇన్సిడెంట్ అయిన రేస్, ఓకే, ఈ ఇన్సిడెంట్ అయిన రేస్ని రికార్డింగ్ సిస్టమ్ ఆర్లోకి పంపించినప్పుడు, ఓకే, ఈ బీమ్ నుంచి అంటే క్రిస్టల్ నుంచి రిఫ్లెక్ట్ అయిన రేస్ని ఈ రికార్డింగ్ ఆర్లోనికి పంపించాము. ఓకే, సెండ్ చేసినప్పుడు ఇక్కడ ఏముంది, అయోనైజేషన్ ఛాంబర్ విచ్ కన్సిస్ట్స్ ఆఫ్ అయోనైజేషన్ ఛాంబర్. ఈ రికార్డింగ్ సిస్టమ్ ఆర్ అనేది ఒక అయోనైజేషన్ ఛాంబర్ని కలిగి ఉంది. ద అయోనైజేషన్ ఛాంబర్ ఈజ్ ఫిల్డ్ విత్ ఎ గ్యాస్ విచ్ గెట్స్ అయోనైజ్డ్ బై ద రిఫ్లెక్టెడ్ ఎక్స్రేస్. ఎప్పుడైతే ఎక్స్రేస్ అనేవి ఆ క్రిస్టల్ నుంచి రిఫ్లెక్ట్ అయినాయో వాటిని మనం ఒక అయోనైజేషన్ ఛాంబర్ అంటే రికార్డింగ్ సిస్టంలోకి పంపించినప్పుడు ఆ రికార్డింగ్ సిస్టంలో ఉండే అయోనైజేషన్ ఛాంబర్లోకి వచ్చిన ఎక్స్రేస్ ద్వారా ఆ అయోనైజేషన్ ఛాంబర్లో ఫిల్ చేస్తున్న గ్యాస్ ఎక్స్రేస్ రాగానే, ఓకే, ఆ ఎక్స్రేస్ వలన ఆ గ్యాస్ అనేది అయోనైజ్ అవుతుంది. ఓకే, ద అయోనైజేషన్ ఆఫ్ ద గ్యాస్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఇంటెన్సిటీ ఆఫ్ ద ఎక్స్రేస్. ఎక్స్రేస్ యొక్క ఇంటెన్సిటీని బట్టి గ్యాస్ అనేది అయోనైజేషన్ అనేది జరుగుతుంది. సో అయోనైజేషన్ ఆఫ్ ద గ్యాస్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఇంటెన్సిటీ ఆఫ్ ద ఎక్స్రేస్. Since the current passing through the chamber is proportional to ionization of the gas. ఇప్పుడు కరెంట్ని మనం అయోనైజేషన్ ఛాంబర్లోకి పంపిస్తే ఎంత కరెంట్ పంపిస్తే ఆ గ్యాస్ యొక్క అయోనైజేషన్ అనేది అంత అలా జరుగుతుంది. ఓకేనా, అంత అయోనైజేషన్ అనేది జరుగుతుంది. సో ఇప్పుడు ఏంటి, కరెంట్ని పాస్ చేసినప్పుడు గ్యాస్ యొక్క అయోనైజేషన్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంది. అండ్ ఎక్స్రేస్ యొక్క ఇంటెన్సిటీ కూడా అయోనైజేషన్ ఆఫ్ ద గ్యాస్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంది. సో ఇంటెన్సిటీ ఆఫ్ ద కరెంట్ ఈజ్ గివెన్ బై ఎలక్ట్రోమీటర్ is measure of intensity of X-rays. Okay, reflected from the crystal. Crystal నుంచి రిఫ్లెక్ట్ అయిన ఎక్స్రేస్ యొక్క ఇంటెన్సిటీని మెజర్ చేయడానికి కరెంట్ యొక్క ఇంటెన్సిటీ అనేది యూజ్ అవుతుంది మనకి. ఓకేనా, ద లోయెస్ట్ యాంగిల్ అట్ విచ్ ద మ్యాక్సిమం రిఫ్లెక్షన్. లోయెస్ట్ యాంగిల్ మనకు అక్కడ యాంగిల్ థీటా అనుకున్నాం కదా, ఎంత యాంగిల్ అక్కడ యాంగిల్ యొక్క వాల్యూ అనేది తక్కువగా ఉంటే మ్యాక్సిమం రిఫ్లెక్షన్ జరుగుతుంది. అది n = 1. దిస్ ఈజ్ కాల్డ్ ఫస్ట్ ఆర్డర్ రిఫ్లెక్షన్.
The higher angle at which maximum reflection occurs again corresponding to n equal to 2. ఓకే, హైయర్ యాంగిల్ దగ్గర కూడా మ్యాక్సిమం రిఫ్లెక్షన్ అనేది జరుగుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ ద సెకండ్ ఆర్డర్ రిఫ్లెక్షన్. సో ఆన్. హౌఎవర్ ద యాంగిల్ ఫర్ ఫస్ట్ ఆర్డర్ రిఫ్లెక్షన్ ఈజ్ టేకెన్. ఓకే, మనం ఫస్ట్ ఆర్డర్ రిఫ్లెక్షన్ యొక్క యాంగిల్ని తీసుకుంటే కనుక దిస్ ప్రాసెస్ ఈజ్ క్యారీడ్ అవుట్ ఫర్ ఈచ్ ఫేస్ ఆఫ్ ద క్రిస్టల్. ఈ ప్రాసెస్ అనేది ప్రతి క్రిస్టల్ యొక్క ప్రతి ఫేస్లోనూ ప్రాసెస్ అనేది క్యారీ చేస్తాం. ఇన్ ద పౌడర్ టెక్నిక్లో ఏ పౌడర్ శాంపుల్ ఈజ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ క్రిస్టల్. పౌడర్ శాంపుల్ని యూజ్ చేస్తాం క్రిస్టల్కి బదులుగా. నో రొటేషన్ ఈజ్ నెసరీ. అక్కడ మనకి ఒక టేబుల్ అరేంజ్ చేసాం కదా, టర్న్ టేబుల్, అక్కడ రొటేషన్ అనేది అవసరం లేదు. సిన్స్ ద పౌడర్ శాంపుల్ కంటైన్స్ క్రిస్టల్స్ అరేంజ్డ్ ఇన్ ఆల్ పాసిబుల్ డైరెక్షన్స్. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి. let us apply Bragg's equation to determine the distance between the successive planes in 3 phases of NaCl. NaCl అనే క్రిస్టల్లో ఉన్న 3 phases-లో ఓకే త్రీ ఫేసెస్లో ఉన్న సక్సెసివ్ ప్లేన్స్ మధ్య డిస్టెన్స్ని డిటర్మైన్ చేయడానికి బ్రాగ్స్ ఈక్వేషన్ యూజ్ అవుతుంది. డిస్టెన్సెస్ ఎంత ఇచ్చాడు? 5.9 యాంగ్స్ట్రామ్స్, అంటే యాంగిల్ 8.4 యాంగ్స్ట్రామ్స్ అండ్ 5.2 యాంగ్స్ట్రామ్స్. ఓకే, డిస్టెన్సెస్. d ఈజ్ ఈక్వల్ టు n లాంబ్డా, అంటే n ఇప్పుడు n లాంబ్డా బై 2 సైన్ థీటా అనేది 2d సైన్ థీటా, n లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 2d సైన్ థీటా అనేది బ్రాగ్స్ ఈక్వేషన్. మనకి n యొక్క వాల్యూ అండ్ లాంబ్డా యొక్క వాల్యూ అనేది ప్రతి కేసులోనూ కూడాను ఓకే సేమ్. సో d ఈజ్ ఈక్వల్ టు 1 అయితే కనుక 2 సైన్ థీటా, d ఈజ్ ఈక్వల్ టు 2 is equal to 1/2 sin 5.9 angstroms, 5.9, and 1/2 sin 8.4 and 1/2 sin 5.2. ఓకే, ఈస్ట్ 1/sin అంటే అన్ని ఫ్రాక్షన్స్లోనూ కూడా 2 ఉంది కాబట్టి 2ని క్యాన్సిల్ చేసాము. నెక్స్ట్ ఇక్కడ sin 5.9 వాల్యూ 0.103 వచ్చింది, sin 8.4 వాల్యూ 0.146, sin 5.2 వాల్యూ 0.0906. ఓకే, ఈ ఫ్రాక్షన్ని సింప్లిఫై చేస్తే 1 అండ్ 0.7 అండ్ 1.14 వచ్చింది. సో మనకి ఈ బ్రాగ్స్ ఈక్వేషన్ యూజ్ చేసి డిస్టెన్స్ని డిటర్మైన్ చేసాం. నెక్స్ట్, డిఫెక్ట్స్ ఇన్ క్రిస్టల్స్లో ఇఫ్ ద కన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ ఇన్ ఏ క్రిస్టల్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఏ రెగ్యులర్ ఫ్యాషన్ ఆర్ రెగ్యులర్ ఆర్డర్, ద స్ట్రక్చర్ ఈజ్ కాల్డ్ ఐడియల్ ఆర్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్. ఎప్పుడైతే మనకి స్ట్రక్చర్ ఓకేనా అంటే క్రిస్టల్లో ఉండే పార్టికల్స్ యొక్క అరేంజ్మెంట్ అనేది రెగ్యులర్ ఆర్డర్లో ఉంటే అటువంటి క్రిస్టల్ స్ట్రక్చర్స్ని పర్ఫెక్ట్ స్ట్రక్చర్స్ అంటాము, లేదా ఐడియల్ స్ట్రక్చర్స్ అంటాం. కానీ నో క్రిస్టల్ స్ట్రక్చర్ ఈజ్ పర్ఫెక్ట్. ఏ క్రిస్టల్ స్ట్రక్చర్ కూడా పర్ఫెక్ట్ కాదు. ఎవ్రీ క్రిస్టల్ స్ట్రక్చర్ షోస్ సమ్ డీవియేషన్స్ విచ్ ఆర్ కాల్డ్ డిఫెక్ట్స్. ఓకే, సో ఇప్పుడు మనం డిఫెక్ట్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. డిఫెక్ట్స్ ఇన్ స్టాయికియోమెట్రిక్ కాంపౌండ్స్. ఓకే, వాటి యొక్క కాంపోజిషన్లో చేంజ్ లేనట్లు ఏ కాంపౌండ్స్ స్టాయికియోమెట్రిక్ కాంపౌండ్స్, వాటిలో డిఫెక్ట్స్. స్టాయికియోమెట్రిక్ కాంపౌండ్స్ దోస్ ఇన్ విచ్ ద నెంబర్ ఆఫ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ అయాన్స్ ఆర్ ఎగ్జాక్ట్లీ ఇన్ ద రేషియో ఇండికేటెడ్ బై ద కెమికల్ ఫార్ములా. చెప్పాను కదా, స్టాయికియోమెట్రిక్ కాంపోజిషన్ కాంపౌండ్స్లో కాంపోజిషన్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. పాజిటివ్ నెగిటివ్ అయాన్స్ అనేవి ఒక రేషియోలో ఒక కెమికల్ ఫార్ములా ద్వారా రేషియోని ఇండికేట్ చేయడం జరుగుతుంది. దెర్ ఆర్ 2 డిఫెక్ట్స్ ఇన్ స్టాయికియోమెట్రిక్ కాంపౌండ్స్. అక్కడ అటువంటి కాంపౌండ్స్ స్టాయికియోమెట్రిక్ కాంపౌండ్స్ అంటాము. అటువంటి స్టాయికియోమెట్రిక్ కాంపౌండ్స్లో 2 డిఫెక్ట్స్ ఉన్నాయి, షార్ట్కీ డిఫెక్ట్ అండ్ ఫ్రెంకెల్ డిఫెక్ట్. ఓకేనా, ఫస్ట్ వన్ షార్ట్కీ డిఫెక్ట్స్ చూడండి. దిస్ డిఫెక్ట్ అరైజెస్, ఈ డిఫెక్ట్ ఎప్పుడు కలుగుతుంది అంటే ఏ వేకెన్సీ అట్ ఏ క్యాటయాన్ సైట్ విచ్ ఈజ్ అకంపైన్డ్ బై ఏ వేకెన్సీ అట్ యానయాన్ సైట్ టు మెయింటైన్ ద ఎలక్ట్రికల్ న్యూట్రాలిటీ ఆఫ్ ద సిస్టమ్. అక్కడ ఒక క్యాటయాన్ సైట్ అనేది అంటే క్యాటయాన్ కూర్చున్న ప్లేస్, ఓకే ఉన్న ప్లేస్, ఆ క్యాటయాన్ సైట్ అనేది వేకెంట్గా ఉంది. ఓకే, అలానే ఒక యానయాన్ సైట్ కూడా వేకెంట్గా ఉంది. సో ఎప్పుడైతే ఈ క్యాటయాన్ సైట్ వేకెంట్గా ఉండి యానయాన్ సైట్ కూడా వేకెంట్గా ఉందో అక్కడ న్యూట్రాలిటీ అనేది, సిస్టమ్ యొక్క న్యూట్రాలిటీ అనేది ఎగ్జిస్ట్ అయింది, ఎలక్ట్రికల్ న్యూట్రాలిటీ అనేది. దిస్ డిఫెక్ట్స్ అక్కర్స్ ఇన్ కాంపౌండ్స్ హ్యావింగ్ హై కోఆర్డినేషన్ నెంబర్ అండ్ వేర్ ద పాజిటివ్ అండ్ నెగిటివ్ అయాన్స్ ఆర్ ఎట్ సిమిలర్ సైజ్.
కోఆర్డినేషన్ నెంబర్ అనేది ఎక్కువగా ఉన్న కాంపౌండ్స్లో ఇటువంటి డిఫెక్ట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి, జరుగుతూ ఉంటాయి. ఓకేనా. ప్లస్ అయాన్స్ యొక్క సైజ్ అనేది సిమిలర్ సైజ్, NaCl అండ్ సీజియం క్లోరైడ్ ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ ఫ్రాంకెల్ డిఫెక్ట్స్లో డ్యూ టు వేకెన్సీ at a cation site, actually the cation moves to another position between the two layers. ఇక్కడ క్యాటయాన్ యొక్క సైట్ అనేది వేకెంట్గా ఉంటుంది. క్యాటయాన్ ఏం చేస్తుంది అంటే వేరే సైట్లోకి అంటే టూ లేయర్స్ మధ్య మధ్యలోకి మూవ్ అయిపోతుంది. ఓకే. సో ఇక్కడ ఈ క్యాటయాన్ చుట్టూతో యానయాన్స్ అనేవి ఎక్కువగా సరౌండ్ అయి ఉంటాయి. ఓకే. అంటే వేటి సైట్లో ఉండాల్సినవి కరెక్ట్గా లేకుండా డిఫెక్ట్స్ అనేవి ఫామ్ అవుతుంది. సో ఎప్పుడైతే క్యాటయాన్ దాని సైట్లో నుంచి వెళ్ళిపోయి ఒక ఇంటర్స్టీషియల్ సైట్లో సెట్ అయ్యిందో అప్పుడు ఫామ్ అయిన డిఫెక్ట్స్ని ఫ్రాంకెల్ డిఫెక్ట్స్ అంటాం. ఓకే. హ్యావింగ్ ఏ కాంపౌండ్స్కి అయితే లో కోఆర్డినేషన్ నెంబర్ ఉంటుందో అందులో ఈ డిఫెక్ట్ అనేది అరైజ్ అవుతుంది. ఇటువంటి కాంపౌండ్స్లో అట్రాక్టివ్ ఫోర్సెస్ తక్కువగా ఉంటుంది. కోఆర్డినేషన్ నెంబర్ ఎప్పుడైతే తక్కువగా ఉంటుందో అట్రాక్టివ్ ఫోర్సెస్ కూడా తక్కువగా ఉంటాయి. సో అట్రాక్టివ్ ఫోర్సెస్ తక్కువగా ఉంటే ఆ ఫోర్సెస్ అంటే వాటిని అట్రాక్ట్ చేసే ఫోర్సెస్ ఎప్పుడైతే తక్కువగానో అవి ఈజీగా వాటిని ఓవర్కమ్ చేసి బయటకు మూవ్ అవ్వగలవు, ఇంటర్స్టీషియల్ సైట్లోకి సెట్ వచ్చేయగలవు అవి. ఓకేనా. కాంపౌండ్స్ హ్యావింగ్ అయాన్స్ ఆర్ డిఫరెంట్ సైజెస్. ఇటువంటి కాంపౌండ్స్ యొక్క అయాన్స్ డిఫరెంట్ సైజెస్లో ఉంటాయి. ఓకే. నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ దీస్ డిఫెక్ట్స్ ఇన్ క్రిస్టల్ జనరల్ ఇంక్రీజ్ విత్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్, హెన్స్ ఇట్ ఈస్ నోన్ యాజ్ థర్మోడైనమిక్. ఓకే. ఇటువంటి డిఫెక్ట్స్ అనేవి ఇటువంటి క్రిస్టల్స్లో ఈ డిఫెక్ట్స్ యొక్క నెంబర్ ఆఫ్ దీస్ డిఫెక్ట్స్ అనేవి టెంపరేచర్లో పెరుగుదల, ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే అది కూడా డిఫెక్ట్స్ కూడా నెంబర్ ఆఫ్ దీస్ డిఫెక్ట్స్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. డిఫెక్ట్స్ ఇన్ నాన్ స్టాయికియోమెట్రిక్ కాంపౌండ్స్ అనేది కాంపోజిషన్ అనేది ఫిక్స్డ్గా ఉండదు, ఇన్ విచ్ నెంబర్ ఆఫ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ అయాన్స్ ఆర్ నాట్ ఇన్ ద రేషియో ఇండికేటెడ్ బై దేర్ కెమికల్ ఫార్ములా. ఓకేనా. వాటి కెమికల్ ఫార్ములా ద్వారా మనం ఇండికేట్ చేయలేము. ఓకే. వాటి యొక్క రేషియోని. దేర్ ఆర్ 2 డిఫెక్ట్స్ ఇన్ నాన్ స్టాయికియోమెట్రిక్ కాంపౌండ్స్. ఇందులో కూడా 2 డిఫెక్ట్స్ ఉన్నాయి నాన్ స్టాయికియోమెట్రిక్ కాంపౌండ్స్లో కూడా. మెటల్ ఎక్సెస్ డిఫెక్ట్, మెటల్ డిఫిషియన్సీ డిఫెక్ట్. ఫస్ట్ వన్ మెటల్ ఎక్సెస్ డిఫెక్ట్. దిస్ టైప్ ఆఫ్ డిఫెక్ట్ మే అరైజ్ ఇన్ 2 ways. ఈ టైప్ ఆఫ్ మెటల్ ఎక్సెస్ డిఫెక్ట్ అనేది 2 waysలో మనకి ఫామ్ అవుతుంది, అరైజ్ అవుతుంది. ఓకే. యానయాన్ వేకెన్సీస్ అండ్ ఎక్స్ట్రా క్యాటయాన్ ఆక్యుపైయింగ్ ఇంటర్స్టీషియల్ సైట్. ఈ 2 waysలో మనకి మెటల్ ఎక్సెస్ డిఫెక్ట్స్ అనేవి మనకి అరైజ్ అవుతాయి. ఓకే. నెక్స్ట్ ఫస్ట్ వన్ యానయాన్ వేకెన్సీస్. దిస్ డిఫెక్ట్ ఇన్వాల్వ్స్ ద రిమూవల్ ఆఫ్ యానయాన్ వేకెన్సీ. ఓకే. యానయాన్ ఖాళీగా ఉండడం. ఎప్పుడైతే యానయాన్ రిమూవ్ అవుతుందో ఓకే దెర్బై కాజింగ్ అండ్ ఇంక్రీజ్ ఇన్ క్యాటయాన్ కాన్సన్ట్రేషన్. ఓకే. క్యాటయాన్ కాన్సన్ట్రేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే. ద ఎలక్ట్రాన్స్ విచ్ ఆర్ ఒరిజినల్లీ అసోసియేటెడ్ విత్ యానయాన్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ద లాటిస్. ఎప్పుడైతే ఈ నెగిటివ్ ఛార్జ్ ఉన్న యానయాను వేకెంట్ చేసిందో అక్కడ పాజిటివ్ ఛార్జెస్ అంటే క్యాటయాన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ పెరిగిపోతుంది. అప్పుడు ఈ యానయాన్స్తో అసోసియేట్ అయ్యి ఉన్న ఎలక్ట్రాన్ వచ్చి ఈ నెగిటివ్ ఛార్జ్డ్ లాటిస్లో సెట్ అవుతుంది. ఓకే. సెట్ అయినప్పుడు అక్కడ సిస్టమ్ అనేది ఎలక్ట్రికల్గా న్యూట్రల్ అవుతుంది. అంటే ఇది నెగిటివ్ ఛార్జ్ కదా, సో పాజిటివ్ ఛార్జ్ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది బ్యాలెన్స్ అవుతుంది విత్ నెగిటివ్ ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్. సో దిస్ డిఫెక్ట్స్ ఈజ్ సిమిలర్ టు షార్ట్కీ డిఫెక్ట్. ఇది షార్ట్కీ డిఫెక్ట్కి సిమిలర్గా ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్ట్రా క్యాటయాన్ ఆక్యుపైయింగ్ ఇంటర్స్టీషియల్ సైట్. ఓకే. ఇంటర్స్టీషియల్ సైట్లో ఎక్స్ట్రా క్యాటయాన్ అనేది ఆక్యుపై అయింది. ఓకే. పాజిటివ్ ఛార్జ్ ఉన్న అయాన్ అనేది ఆక్యుపై చేసిన ప్లేస్ని. దిస్ డిఫెక్ట్ ఇన్వాల్వ్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ అన్ ఎక్స్ట్రా పాజిటివ్ అయాన్ ఇన్ యాన్ ఇంటర్స్టీషియల్ పొజిషన్. ఈ డిఫెక్ట్ ఎప్పుడు ఇన్వాల్వ్ అవుతుంది అంటే ఒక ఎక్స్ట్రా పాజిటివ్ అయాన్ అంటే మనకి మొత్తం ఈ సిస్టంలో ఉండే అయాన్స్ ఏవి కూడా వేకెంట్ అవ్వట్లేదు. ఓకేనా. ఎక్స్ట్రాగా ఒక అయాన్ అనేది పాజిటివ్ అయాన్ అనేది ఇంటర్స్టీషియల్ సైట్లో సెట్ అవుతుంది, ఆక్యుపై చేస్తుంది ప్లేస్ని. ఓకే. ఇప్పుడు ఈ పాజిటివ్ ఛార్జ్ ఎప్పుడైతే పెరిగిందో ఈ ఛార్జ్ని బ్యాలెన్స్ చేయడానికి ఒక ఎలక్ట్రాన్ కూడా ఇంటర్స్టీషియల్ సైట్లో సెట్ అవుతుంది.
అప్పుడు మనకి అక్కడ ఎలక్ట్రికల్లీ న్యూట్రాలిటీ అనేది మెయింటైన్ అవుతుంది. కాన్సిక్వెన్స్ ఆఫ్ మెటల్ ఎక్సెస్ డిఫెక్ట్స్. ఈ మెటల్ ఎక్సెస్ డిఫెక్ట్స్ యొక్క కాన్సిక్వెన్స్ ఏంటి అంటే మనకి క్రిస్టల్ అనేది ఎయిదర్ ఆఫ్ ద మెటల్ ఎక్సెస్ డిఫెక్ట్ హ్యావ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్, ఇఫ్ దీస్ మైగ్రేట్ దే కండక్ట్ అనే ఇవి అంటే అంటే ఈ డిఫెక్ట్స్ బ్యాలెన్స్ చేయడం కోసం ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా, ఓకేనా. ఆ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి మైగ్రేట్ అవ్వడం వల్ల అక్కడ ఎలక్ట్రిసిటీ అనేది కండక్ట్ అవుతుంది. సో ఇటువంటి కాంపౌండ్స్ లేదా మెటీరియల్స్ని సెమీ కండక్టర్స్ అని మనం డిఫైన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ ది నాన్ స్టాయిక్యోమెట్రిక్లో డిఫెక్ట్ మెటల్ డిఫిషియన్సీ డిఫెక్ట్. ఇది కూడా 2 వేస్లో అరైజ్ అవుతుంది. క్యాటయాన్ వేకెన్సీస్ అండ్ ఎక్స్ట్రా యానియాన్ ఆక్యుపైయింగ్ అండ్ ఇంటర్స్టీషియల్ సైట్. ఓకే, అక్కడ క్యాటయాన్ ఆక్యుపైయింగ్ ద ఇంటర్స్టీషియల్ సైట్ అయితే ఇక్కడ యానియాన్ ఆక్యుపైయింగ్. అక్కడ యానియాన్ వేకెన్సీ కాబట్టి మెటల్ ఎక్సెసివ్ డిఫిషియన్సీలో డిఫెక్ట్లో యానియాన్ వేకెన్సీస్ ప్లేస్లో ఇక్కడ మెటల్ డిఫిషియన్సీ డిఫెక్ట్లో క్యాటయాన్ వేకెన్సీస్. క్యాటయాన్ వేకెన్సీస్లో అంటే పాజిటివ్ ఛార్జ్ ఉన్న అయాన్ మిస్ అవుతుంది, ఓకే, లాటిస్ సైట్ నుంచి. ఆ ఛార్జ్ బ్యాలెన్స్ చేయడానికి ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ వచ్చి రావడం అలాంటి ఏం లేదు, ఆక్సిడేషన్ అనేది జరుగుతుంది. ఆక్సిడేషన్ జరగడం అంటే ఏంటి, పాజిటివ్ ఛార్జ్ ఇంక్రీజ్ అవ్వడమే ఆక్సిడేషన్ జరగడం, అంటే ఎలక్ట్రాన్స్ ఇంకా లాస్ అవ్వడం దానిలో. ఓకే, సో సమ్ ఆఫ్ క్యాటయాన్స్ ఆఫ్ టు హయ్యర్ వ్యాలెన్సీ స్టేట్లోకి వస్తే దాన్ని ఆక్సిడేషన్ జరిగింది అంటాం. సో ఇక్కడ ఈ క్రిస్టల్ అనేది మెటల్ ఆటమ్స్ యొక్క క్రిస్టల్ రిమైన్స్ డిఫిషియన్స్ ఆఫ్ మెటల్ ఆటమ్స్ని మాత్రం డిఫిషియెంట్గా ఉన్న ఛార్జ్ అయితే బ్యాలెన్స్ అవుతుంది. నెక్స్ట్ ఎక్స్ట్రా యానియాన్ ఆక్యుపైయింగ్ ఇంటర్స్టీషియల్ సైట్లో ఎక్స్ట్రా యానియాన్ అనేది ఆక్యుపై చేసింది. presence of an extra anion in an interstitial position. ఇదిగోండి ఇంటర్స్టీషియల్ పొజిషన్లో ఒక ఎక్స్ట్రా యానియాన్ అనేది ఆక్యుపై అయింది. ఎలక్ట్రికల్లీ న్యూట్రాలిటీ అనేది మెయింటైన్ చేయడానికి మనకి ఎక్స్ట్రా ఛార్జ్ అని క్యాటయాన్, ఎప్పుడైతే ఎక్స్ట్రా యానియాన్ ఉంటుందో దానికి ఆటోమేటిక్గా మన క్యాటయాన్ ఛార్జ్ పెరిగితే కనుక ఆటోమేటిక్గా అక్కడ బ్యాలెన్స్ అయిపోతుంది, ఛార్జ్ న్యూట్రాలిటీ అనేది ఫామ్ అవుతుంది, ఎగ్జిస్ట్ అవుతుంది. సిన్స్ యానియన్స్ ఆర్ లార్జ్ ఇన్ సైజ్, ఇట్ ఈస్ ఇంప్రాపర్ టు ఎక్స్పెక్ట్ దెమ్ టు ఫిట్ ఇన్ టు ద ఇంటర్స్టీషియల్ సైట్. యానియాన్స్ లార్జ్ సైజ్లో ఉంటే కనుక ఇక్కడ ఇవి ఇంటర్స్టీషియల్ సైట్లు ఇవి ఎలా ఉంటున్నాయి అనేది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ లేదు కాబట్టి నో ఎగ్జాంపుల్స్ ఆఫ్ క్రిస్టల్ పొసెసింగ్ దిస్ డిఫెక్ట్. ఓకే, నెక్స్ట్ స్టూడెంట్స్, ఇంకా మీరు ఈ ఫిజికల్ కెమిస్ట్రీ గురించి రెఫర్ చేయాలి అనుకుంటే బుక్స్ కేఎల్ కపూర్, ఎస్ గ్లాస్టోన్ అండ్ బాల్ అండ్ థులి అండ్ ఆట్కిన్స్ అనే బుక్స్ని రెఫర్ చేయండి. అండ్ ఈ సాలిడ్ స్టేట్ నుంచి వచ్చే క్వశ్చన్స్, derive Bragg's equation, state and explain law of constancy of interfacial angles, define space lattice, unit cell and lattice points, explain stoichiometric and non-stoichiometric defects in crystals, state and explain law of rationality of indices. Okay, or Miller indices అని అడిగినా కూడా ఇదే రాస్తారు. ఓకే, థ్యాంక్ యూ.